ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. ముందుగా ఎగ్స్ వేయించుకోవాలి. పసుపు వేసాను నూనెలో, తర్వాత సాల్ట్ వేసి ఇట్లాగా ఒక్కొక్క ఎగ్ ఇట్లా వేయాలి. వేసి ముందుగా వేయించుకోవాలి. ఎగ్స్ అన్నీ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలి. ఇట్లా కొంచెం ఎర్రగా వేగాక కొత్తిమీర పుదీనా రెండు కడుక్కున్నది ఇలా వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి కొబ్బరి చెక్క లవంగ యాలుక్కాయలు అవి బాగా వేయించుకొని మసాలా పట్టించుకున్నా. ఇది మిక్సీ పట్టాను. ఈ పేస్ట్ ఇందులో వేసేయాలి. ఈ పేస్ట్ బాగా కొంచెం ఎర్రగా వేగనియాలి మీరు. ఎర్రగా వేగింది. తర్వాత పెరుగు మీద మేగడ వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఏ బిర్యానీ అయినా పెరుగు కానీ పాలు కానీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పసుపు వేసుకోండి చిటికెడు. తర్వాత కారం 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నా. ఇది కొంచెం వేగాలి, బాగా దగ్గరికి వేగాలండి. ఇదిగోండి మసాలా అంతా వేగి నూనె పైకి రావాలి. అప్పుడు టమాటా నేను మిక్సీ వేసుకున్నాను టమాటా గ్రేవీ చేసుకోవడానికి. ఇట్లా వచ్చిన తర్వాత ఎసురు పోసుకోండి. టమాటా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు నేను బియ్యం 2 డబ్బాలు తీసుకున్నాను. నేనైతే ఇక్కడ మీకు ఎంత కావాలంటే అన్ని తీసుకోండి. నేను 2 ఈ చెమ్ముతో 2 పోస్తున్నాను ఎసురుకి. ఇప్పుడు ఎసురు బాగా పొంగు వచ్చాక బియ్యం వేయాలన్నమాట. ఇట్లా బాగా పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసి కొద్దిగా మూత పెట్టండి. సగం ఉడికిపోయాక ఇప్పుడు ఎగ్స్ ఒక్కొక్కటిగా ఇట్లా వేసేసుకోండి. ఇట్లా వేసుకొని దాని మీద అన్నం ఇలాగా ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ వేసి 10 నిమిషాలు అలా ఉంచండి. పెరుగు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. కొత్తిమీర వేసాను, ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవి కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత పొమోగ్రానెట్ ఉంటే పొమోగ్రానెట్ గింజలు కూడా వేసుకోండి. ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగ కలర్స్ స్వీట్ కలర్స్ వేయకుండా ఇట్లాగా క్యారెట్తో కూడా అలంకరించుకోవచ్చు. క్యారెట్ కొత్తిమీర అలాగే సాంబారు, దీంట్లోకి పెరుగు చట్నీ.